జీవితం బాగుంటుందని చెప్తున్నాను. సో ఆ విధంగా నేను 5 నెలలు టైం వేస్ట్ చేసుకుని 6వ నెల మీటింగ్ ఎందుకు అటెండ్ అయినా అంటే వదులుతుందేమో అని చెప్పి ఏదో మాయ మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. మీటింగ్ రమ్మన్నప్పుడల్లా ఏదో కారణం చెప్పుకుంటూ రావట్లేదు. వదులుతుందేమో నేను అనుకుంటే పిచ్చి నాలుగు అవుతూనే ఉంది కదా. ఇప్పటికే 6 నెలలు గడిచింది. ఇప్పుడు కూడా ఒక్కొక్కటి ఇంకా సంవత్సరం కూడా పడవట్టు. పడతారా పడరా? ఈ బాధలు తట్టుకోలేక మీటింగ్కి వస్తాం. మనం బలవంతంగా వస్తువులు అందరూ ఉద్దగరాలు ఎందుకు వచ్చింది నాయన వదులుతలేరు. మీటింగ్ పోతురు వాళ్ళు నువ్వు లేస్తురు వాళ్ళు లేపుతురు వీళ్ళు వచ్చి మా వెనకాల అనిపిస్తుంది. అది అనిపించి నేను కూడా ఈ వదిలికట్లేదుగా ఏమన్నా కానీ ఇక ఈ రోజు పోయి ఇక ఖచ్చితంగా వీళ్ళతో మోసం చూపించలేక వీపడం అయితే వదిలిపెట్టట్లేదు. ఆమె ఏమంటుందంటే అదే అంటుంది 3 విషయాలు చెప్తుంది. సార్ నీలాగా నేను చదువుకోలేదు మంచి ఉందని చెప్పి జర్నీ చేస్తున్నా. సో నువ్వు మీటింగ్ రా, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో, ఒక 2.5-3 గంటలు నీ పెట్టి ఓపెన్ చేసి తినంటుంది. ఏంది ఇది ఓపెన్ చేయించారా? ఇది ఓపెన్ చేసి తిన్న తర్వాత ఇల్లేదన్నా 0.01% నీకు మోసం కనబడతా నాకు చెప్పు, నేను బంద్ చేస్తా అని చెప్పింది. క్లారిటీ ఉందా? ఇంకేమైనా మోసం చేసినట్టు అనిపిస్తుందా? బిజినెస్ చేయకు, ప్రొడక్ట్ వాడకు, నువ్వు జాయిన్ కూడా జస్ట్ ఇదేదో తెలుసుకో అని చెప్పింది. సో ఇది నాకు జర కరెక్ట్ అయింది. ఇక ఇవి ఎప్పుడు వదిలేస్తుంది? నాకు అర్థమైన విషయం ఒకటి, ఎప్పుడు వదిలేస్తుంది? ఇది ఏదో మోసం చూపిస్తూ వదిలేస్తుంది. అది నాకు అర్థమైంది కాబట్టి 6 నెలల తర్వాత ఒక మీటింగ్ అటెండ్ అయినా. ఆ రోజు నేను వెళ్ళడం దేని గురించి వెళ్ళినంటే మంచి అయినా చెడు అయినా వింటే అర్థమవుతుందా వినకపోతే అర్థమవుతుందా? మాట్లాడండి సార్. నాకు ఎక్కువ మాట్లాడండి. గుడ్ మార్నింగ్. సో ఏదైనా మంచి అయినా చెడైనా తెరవాలంటే నువ్వు వినాలి ఫస్ట్. దేవుడు అందుకే మనకు 2 చెవులు ఇచ్చిండు, ఒక నోరు ఇచ్చిండు. భగవంతుడే చెప్తున్నాడు సార్ ఏ అవకాశమైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ వినడం నేర్చుకో అని చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు జాయిన్ అయిన తర్వాత నిజంగా బెస్ట్ మోసం ఉండొచ్చు, బట్ విను, తప్పేముంది? వినడానికి మనం ఖర్చు పెడుతున్నావా? విను, మోసమే ఉందేమో, మంచి ఉందేమో, ఇంకేదైనా ఉందేమో, విను ఫస్ట్. అందుకే 2 చెవులు ఇచ్చింది అందుకే దేవుడు. కానీ మనం ఎక్కువ మట్టుకు పేదరికంలో కూరుకుపోవడానికి కారణం ఏంటంటే మనం ఇవి 2 మూస్తాం, ఇది వాడతాం ఎక్కువ. అన్ని తెలుసు నాకు, నెత్తేటికలు అన్ని కూడా తెల్లగానే మేము పోయి నువ్వు ఇప్పుడే జాయిన్ అయిన వెస్టేజ్ వెన్ని చూస్తారే వెన్ని పోతారు. ఇది వాడటం ఎక్కువ అయినారు కాబట్టి పేదరికం పేరుకపోతుంది అక్కడ. మళ్ళీ సార్ అంటే కూడా జర ఇది ఓపెన్ చేయకపోతే ఈరోజు మళ్ళీ సార్ ఎక్కడ ఉండేటోడు సార్? అక్కడే వచ్చినప్పుడు బురద రానప్పుడు బురద. ఎప్పుడు కూడా అక్కడే కొట్టుమిట్ట ఆడుతుంది. కానీ ఇది ఓపెన్ చేసినాం కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మంచి చేసుకుంటా చెడు చేసుకుంటా అనేది మీరు వినండి కొద్దిగా. సో కాబట్టి